ఇది ప్రజావాయిస్ తీసుకొచ్చిన స్పెషల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్లో వార్ ఏం వారు, రెండు వర్గాల మధ్యలో ఎందుకు వార్ జరుగుతుందో ఒకసారి పూర్తిగా చూద్దాం. ఇది ఓన్లీ ఎక్స్క్లూసివ్ ప్రజావాయిస్. కాంగ్రెస్లో రెండు వర్గాల మధ్య వార్, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు, కేసులు సైతం నమోదు, కాల్ డేటా సిడిఆర్ తీస్తున్నారని ఆరోపణ, జడ్చర్ల నియోజకవర్గంలో రచ్చకెక్కిన విభేదాలు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఏకంగా ఒకరిపైన ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడంతో పాటు కేసులు కూడా నమోదవుతున్నాయి. ఒక వర్గంపై మరో వర్గం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న దుస్థితి నెలకొంది. మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం పోమల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ దారా భాస్కర్ పై తాజాగా నవాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీనివాసులు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దారా భాస్కర్ అనే వ్యక్తి జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి అంటే జడ్చర్ల ఎమ్మెల్యేపై మరియు వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే దారా భాస్కర్ మాత్రం తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ కాల్ డేటా సిడిఆర్ అక్రమంగా తీసుకొని తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకుంటున్నారని, తన హక్కుకు భంగం కలిగిస్తున్నారని తనకు అనుమానంగా ఉందని ఫిర్యాదు చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి సొంత అన్న దుశాంత్ రెడ్డి నవాబ్పేట మండలంలో ప్లాట్లు భూముల విషయంలో జోక్యం చేసుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతులు తనను ఆశ్రయించడంతో రైతుల తరపున రైతులకు న్యాయం చేయడం కోసం తను వారికి అండగా ఉన్నానని దాన్ని దృష్టిలో పెట్టుకొని తనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని న్యాయపరంగా పోరాడడంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆ దృష్టికి తన అక్రమ కేసుల గురించి తీసుకెళ్తానని మీడియాకు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలోనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అన్న దుశాంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అర్థమైపోతుంది ఇక సస్పెండ్ ఎందుకు చేశారు అనేది అర్థమవుతుంది. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఇంకొకసారి నేనే సీఎం అన్న కాన్సెప్ట్ కూడా మొన్న మాట్లాడిన ఫార్మా కంపెనీలా విషవాయువు బయటకు వస్తా ఉన్నది, నేనే సీఎం సరే ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. మరి అనిరుద్ధ్ రెడ్డి వాళ్ళ అన్నడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత అంటే సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు అనిరుద్ధ్ రెడ్డి అనేది ముద్రపడ్డది. మరి అనిరుద్ధ్ రెడ్డి అన్న దుశాంత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేసిండు దుశాంత్ రెడ్డిని అన్న ఒక కోణం మాత్రం వినిపిస్తా ఉంది. మరి ఈ మిత్రుడు దారా భాస్కర్ మరి దారా భాస్కర్ పైన సోషల్ మీడియాలో ఎందుకు కేసులు నమోదవుతున్నాయి వాళ్ళపైన, మరి రైతుల పక్షాన నేనుంటే నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు అన్న చర్చ మాత్రం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఒక వర్గం నుంచి ఒక వర్గం ఆ ఫిర్యాదులు చేసుకుంటూ వెళ్తే మరి ఏడి వరకు వెళ్తుంది ఇదంతా. మరి దారా భాస్కర్తో ముందుకు వెళ్ళి మరి ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డికి ఏమైనా చెక్ పెట్టే ఆస్కారం ఉందంటే అవుననే సమాధానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే వాస్తవంగా ఏంటంటే అనిరుద్ధ్ రెడ్డి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు. అదొకటైతే ఉన్నది. నేను కూడా దగ్గర నుంచి చూసినా కూడా చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టు మాట. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ సొంత అన్నను ఎందుకు సస్పెండ్ చేసింది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఇది నిజంగా ఏడ రాలేదు స్టోరీ, మనం వెతికి రాయడం జరిగింది. ఉన్న వాస్తవం రాయడం జరిగింది. చూద్దాం తర్వాత.